అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకును యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము కృప. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా ఆయన కృపాసనం మీదకు వచ్చి కృపా కలిగిన దేవుడు, కృపా సత్య సంపన్నుడు, కృపామయుడు, కృప కలిగిన దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందరో ఈ దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ నీకు నాకు అనుగ్రహించినటువంటి కృప, ఈ సమయాన్ని, ఈ దినాన్ని ఆయన ఈవిగా ఇచ్చాడు మనకు. ఆ ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి, కృప కలిగిన దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29లో ఇక్కడ కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును అని చెప్పేసి ప్రశ్నార్థి గుర్తేశాడు. కృపకు మూలమగు ఆత్మ కనిపిస్తున్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు కృపకు మూలమైన వాడు. కృప దేవునికే చెల్లుతూ ఉంది. కృప అర్హత లేని వారి ఎడల చూపే ఆ యొక్క కృప, ఏ యోగ్యత లేని మన ఎడల, ఎందుకు పనికిరాని మన ఎడల, అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి మన ఎడల, అనీతిమంతులైనటువంటి మన ఎడల, అయోగ్యులమైనటువంటి మన ఎడల, ఎందుకు పనికిరానటువంటి మన ఎడల చూపినటువంటి ఆ మహాకృప, ఆ కృప కలిగిన దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. కృప దేవునికే చెల్లుతుంది. పరిశుద్ధాత్మ వలననే మనము దేవుని సన్నిధానమునకు పోగలుగుటకు, దేవుని ప్రేమ పొందుటకును, ఆయన సేవలో ముందుకు వెళ్ళుటకు ఆయన మన ఎడల ఎంతో ఎంతో కృప చూపిస్తున్నందుకు ఆయన మనం స్తుతించాలి. అవును, ఈ సమయమును, ఈ దినమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచి సజీవుడైనటువంటి ఆయనను స్తుతించే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అట్టి కృప కలిగిన దేవుణ్ణి, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుణ్ణి, కృపా సత్య సంపూర్ణుడైనటువంటి ఆయనను మనం స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మానవుల యొద్ద ఎటువంటి కృప లేదు. కృప కలిగిన వారు ఎవరు కూడా లేరు. ఆయనే నిన్ను నన్ను ప్రేమించి మన ఎడల ఎంతగానో మరి కృప చూపించి రక్షించి ఆయన ప్రజలుగా చేసి ఆయన మహిమ నిమిత్తము ఈ భూమి మీద
ఉంచిన ఆ కృప గల దేవుణ్ణి మనం ఎంతగానైనా స్తుతించాలి. అది సంపూర్ణమైన కృప. ఆయన చూపిన కృప ఎంతో గొప్పదిగా ఉంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అని చెప్పేసి మనం చదువుతున్నాం. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, అందుకే ఆయన మనం స్తుతించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప, ఏ యోగ్యత లేని మనకు, ఏ అర్హత లేని మనకు మన ఎడల ఆయన కృప చూపించాడు. ఎబ్రిల్కు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. 10వ అధ్యాయములో 26వ వచనంలో గమనించినట్లయితే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు కానీ, న్యాయము తీర్చుటకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నిక్కను ఉండును అంటూ 29వ వచనములో ఆయన అంటున్నాడు, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ అయిన దండనకు పాత్రుడుగా ఎంచబడును అని చెప్పేసి చూస్తున్నాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత ఒకవేళ బుద్ధిపూర్వకముగా ఒకవేళ దారి తొలగిపోతే, తిరస్కరించబడితే, కోపము తెప్పిస్తే ఆ కృప ఉంటుందా? కోపము తెప్పించిన వారముగా ఉంటాం. ఇక్కడ గమనించినట్లయితే సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. కృపకు మూలముగు ఆత్మ ఈ లోకానికి రాకమునిపే దేవుని కృప ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు కృప పేరుతో దేవుని కృప ప్రత్యక్షమైంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని చెప్పి చూస్తున్నాం. అంతేకాదు కానీ అక్కడ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని చెప్పి చూస్తున్నాం. 16వ వచనంలో కూడా గమనించినట్లయితే, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి అని చెప్పి చూస్తున్నాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందాం. 17వ వచనంలో కూడా ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని చెప్పి చూస్తున్నాం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు కృప, ఆయన మన ఎడల చూపించినటువంటి కృప, ఆ యేసుక్రీస్తు ద్వారా కృప వెంబడి కృప కలిగింది. ఆయన దేవుడు అని రుజువుపరుచుకున్నాడు. 33 ఏండ్లు తాను దేవుణ్ణని లోకానికి రుజువుపరుచుకున్న తరువాత
కలవరి శిలువలో ప్రాణము పెట్టాడు, పరలోకానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన చూపిన కృపకు మూలమగు పరిశుద్ధాత్మ దేవుడు లోకానికి వచ్చాడు. అందును బట్టి ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారము కావుంటుంది. కృపగల దేవుడు, కృపామయుడు, కృపావాత్సల్యత గల దేవుణ్ణి మనము ఈ ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారము కావుంటుంది. ఏ అర్హత లేని మన ఎడల ఆయన చూపినటువంటి ఆ మహాకృపను బట్టి, కృపా సమృద్ధి కలిగినటువంటి ఆయన్ను బట్టి, కృపా సత్య సంపూర్ణమంటి ఆయన్ను బట్టి, కనికర సంపన్నుడైనటువంటి ఆయన్ను బట్టి, కలవరిగిరిలో నీ కొరకు నా కొరకు రక్తము కార్చినటువంటి ఆ దేవాతి దేవుడి ఆయన కొరకై మనం స్తుతులు చెల్లించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచవలసిన వారముగా మనం ఉంటున్నాం. కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు కృపకు మూలమగు ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మతో మనము నిత్యము పరిశుద్ధాత్మ ద్వారా ఆయన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అట్టి కృపగల దేవుణ్ణి మన ఎడలా చూపినటువంటి ఆ మహాకృపను బట్టి ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ ఉదయకాల వేళలో అయినా మీ ఘనమైన నామమును స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.